బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న పురాతన వినాయకుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 71వ గణపతి నవరాత్రులు మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ పర్యవేక్షణలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న పురాతన వినాయకుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 71వ గణపతి నవరాత్రులు మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ పర్యవేక్షణలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తీన్మార్ డప్పులతో, డీజే సౌండ్తో, పలు సంస్కృత కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు కాపులపాలెం కనకాలపేట పురవీధుల మీదుగా సాగింది. గణపతి స్వామి వారి 9 రోజులు విశేష పూజలు అందుకున్న లడ్డూను నరహరిశెట్టి వీరబాబు 60,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాపులపాలెం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు బ్రహ్మాండమైన పాల మేళాలకు బ్రహ్మాండమైన ఊరేగింపుగా మీ ముందు వస్తున్నారమ్మా. 50 మంది భక్తులందరూ కూడా పల్లె పదార్థాలతో సిద్ధంగా ఉండాలని మరీ కోరుకోరుస్తున్నాం. భక్తులకు మనవి 71 నవరాత్రి గణమ్మ ఎవరి గణండి గణేష్ మహారాజ్ కే, గణేష్ మహారాజ్ కే, గణేష్ మహారాజ్
బాబు ఎవరండి? కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి వ్యాప్తంగా ఇండియా కూటమి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని పాండిచ్చేరి మా హై కార్యకాల్ యానం వ్యాప్తంగా బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. యానం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతలు ఈ బంద్లో పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి వ్యాప్తంగా ఇండియా కూటమి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని పాండిచ్చేరి మా హై కార్యకాల్ యానం వ్యాప్తంగా బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. యానం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతలు ఈ బంద్లో పాల్గొన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య, మద్యం, పెట్రోల్ బంకులు, స్థానిక ప్రజలు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి అందరూ స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. దినేష్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజల కోసం ఈ బంద్ చేస్తుంటే యానాంలో 2-3 వ్యాపారవేత్తలు తప్ప అందరూ సహకరించాలని తెలుపుతూ ఈ బంద్కు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని దినేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేల్లం చిన్న, దుర్గా ప్రసాద్, మోకా బుజ్జి, పైడుకొండల రాజాబాబు, లంకే జాన్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తగ్గించాలి అదనపు విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అదనపు విద్యుత్ ఛార్జీలు వెంటనే అదనపు విద్యుత్ ఛార్జీలు అదనపు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ఎవరో వాడేసిన బిల్లుని ఎవరో వాడేసిన బిల్లుని వెంటనే ఛార్జీలని వెంటనే విద్యుత్ ఛార్జీలని కూటమి తరపున వైద్యులందరి పిలుపు మేరకు వీసీకే, డిఎంకే, సిపిఎం, సిపిఐ పార్టీలు ఉమ్మడిగా కలిసి ఈరోజు మేము ధర్నా బంద్ చేయడం జరిగింది. ఈరోజు యానం ప్రజలందరూ కూడా దీని మీద అత్యధిక రేట్లు ఉన్నాయని తెలిసి సపోర్ట్ చేశారు. కేవలం 2 మాత్రమే చేయలేదు. 25 సంవత్సరాల యానంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు తనడైనటువంటి వంశీ గారి బొంకు యానం ప్రజలు ఏమైపోయినా మాకు అవసరం లేదు, మేము బొంకు మూసిదే లేదని అడిగారు. మేము దండం పెట్టి రిక్వెస్ట్ చేసాం, సార్ మేము ప్రజల కోసం మేము కష్టపడుతున్నాం, దయచేసి సపోర్ట్ చేయమని అడిగితే సత్యనారాయణ మేమని చెప్పేసి అన్నారు. అలాగే మల్లాడి కృష్ణారావు గారు తనడైనటువంటి హ్యాపీ అయినటువంటి సామిల్ గారిని రిక్వెస్ట్ గానే కోరడం జరిగింది. సార్ ఇది యానంలో ఉన్న వాళ్ళందరి కోసం అధిక బరువు యానంలో ఉన్న విద్యుత్ మీద పడటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా భారం పెరుగుతుంది, పేదవాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. ఎవడో వాడిన బిల్లు మనం కట్టుకోవడం ఏంటి సార్? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఈ ఛార్జీ పెంపు ఏంటండి? 35 రూపాయలు ఉన్న ఛార్జీని 200 రూపాయలు పెంచడం ఏంటి? 1 కిలో వాటికి 75 రూపాయలు కమర్షియల్ ఉండి ఈ హౌసులకేమో 35 రూపాయలు ఉన్నదని 200 పెంచడం ఏంటని చెప్పి మేము క్వశ్చన్ ఇస్తుంటుంటే ప్రజల కోసం ఎంతమంది నాయకులు, లీడర్లు, పార్టీలు కలిసి ఎండలో పడి మేము కష్టపడి మేము తిరుగుతుంటే మీ ప్రజలకి మేము సపోర్ట్గా మేము వాళ్ళకి కోరుతుంటుంటే వీళ్ళకి కనిపించట్లేదా అండి? ప్రజల ఆవేదన మీకు తెలియట్లేదా? ఒక రోజు కట్టడం వల్ల ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది ఈరోజు సపోర్ట్ చేశారు? ఈరోజు వీళ్ళు ఎందుకు మల్లాడి స్వామిలు గారు కానీ మల్లాడి రఘువంశీ కానీ ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పి ప్రజలారా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మేము చేసేది విద్యుత్ ఛార్జీలు పెంచమని కాదు, తగ్గించమని, మీ మీద భారాన్ని పెంచమని కాదు, తగ్గించమని, మీకున్న ఎవడప్పో మిమ్మల్ని మీరు కట్టమని కాదు, మీరు కట్టొద్దని. మేము చేసే ఆవేదన, మేము మాట్లాడే ఆవేదనలో కూడా ఒక న్యాయం ఉంది. దీని మీద ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులు ఏ విధంగా సపోర్ట్ చేయాలి. రోజు ప్రజల కోసం కష్టపడుతున్నట్టు సపోర్ట్ చేయకపోగా పెద్ద పెద్ద నాయకులు యానం మొత్తం మీద 2 ఒక పెట్రోల్ బంక్ ఒకటి, ఒక వైన్ షాప్ ఒకటి, మల్లాడి స్వామి గారు, మల్లాడి రఘువంశీ కూడా హ్యాపీ వైన్స్. దయచేసి యానం ప్రజలందరూ కూడా సారి గుర్తించండి, ఎండలో పడి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం అనేది ఆలోచించండి ఒకసారి. ప్రజల కోసం ఎండలో పడి మీకోసం కష్టపడుతున్నాం. 6 రోజుల నుంచి పైగా మీకు అందరికి కూడా చూసి తెలియజేశాం. దయచేసి మా ఆవేదనని, మా బాధని మీరు అందరూ అర్థం చేసుకోండి. ఎవడు దొంగ, ఎవడు నాయకుడు అనేది మీరు గుర్తింటారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ఈ ఇండియా కూటమి
ఏదైతే ధరలు పెంచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఉందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది, పుదుచ్చేరి వ్యాప్తంగా. మరి ఇక్కడ చోద్యంలో చూస్తున్నటువంటి చాలామంది పోలీసులు కూడా ఇది ఏదో ఖచ్చితంగా వ్యవస్థాగతంగా మేము ఆపేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యక్తి ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇదే డిపార్ట్మెంట్ నుంచి టెంపరీ మీటర్ వేసుకుంటే 15 రూపాయలు వసూలు చేశారని చెప్పి పాపం బాధపడుతూ ఉన్నారు. ఎవరో కొట్టేసిన ఛార్జీలు సర్ఛార్జీల పేరుతోనో ఇంకో ఏదైనా కారణాలతోటి జనాల మీద రుద్దడం అనేది, మన జీతాలేం పెరిగిపో, కరెంటు మోడీ గారు పెంచినా లేదంటే వేరే ఏ పార్టీ పెంచినా పోలీసు వాళ్ళ జీతాలు 60,000 ఉన్నాయి, టీచర్ల జీతాలు అంతే ఉన్నాయి. గవర్నమెంట్ యాన్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ప్రజల కంటే మీరే ఎక్కువ ఉన్నారు. మీరు కడుతున్నారు, పోలీసులు కడుతున్నారు, క్లరికల్ స్టాఫ్ కడుతున్నారు, హాస్పిటల్ నర్సులు కడుతున్నారు, యాన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతి ఉద్యోగి కూడా కడుతూ ఉన్నారు. ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాస్ట్ టైము ఈ ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పేసి చేస్తే దానికి చాలామంది యాన్లో ఉన్నటువంటి నాయకులు వచ్చారు, మల్లాడి కృష్ణారావుతో సహా. ఈ రోజున మరి ఎవరెవరు పిలుపునిచ్చినా కానీ ఇది ప్రజా ప్రయోజనార్థం కాబట్టి దీనికి అందరూ కూడా అన్నిటికీ అతీతంగా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ వారికి జరిగినట్టు నాకు నిజం కనిపించట్లేదు. ఈరోజు 8 రూపాయలు కాకపోతే ఆ పైన వచ్చే ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు కట్టడానికి యానం పోలీసులు కానీ యానం గవర్నమెంట్ స్టాఫ్ కానీ లేదంటే యానంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ఏం చేయలేరు. ఎందుకంటే వ్యవస్థను కంట్రోల్ చేసేది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ వింగ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ కింద ఉన్నటువంటి డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీరే. ప్రజలందరూ కూడా మీరు ఎలా చెప్తే అలాగే చేయడానికి సిద్ధం. కానీ ఇది కరెక్టా కాదా అనేది ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆలోచించి తీరాలి. బంద్ చేస్తే ఎవరికో ఏదో సరదా రాదు. కానీ ఈ విషయం కనీసం నిరసన ద్వారా నిరసన చేపట్టడం అనేది చట్టపరంగా లభించినటువంటి ప్రజలకు లభించినటువంటి హక్కు. ఇంచుమించుగా వాళ్ళు 38 లక్షల నుంచి 43 లక్షల వరకు వాడితే కేవలం వాళ్ళు కట్టేది ప్రభుత్వానికి 1,50,000 మాత్రమే కట్టేవారు. ఈ దొంగతనం బయటపడ్డానికి కొన్ని సంవత్సరాలు బయటపడింది. తర్వాత దొరికిన తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంచుమించుగా 51,73 లక్షల రూపాయలు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దొంగతనం చేశారని తెలిసిన తర్వాత ఎవరైనా సరే పేదవాడు దొంగతనం చేశారంటే 3 రకాల మనల్ని ఫీజులు లాగేసి జైల్లో పెట్టించి అలాగా ఆ దగ్గర ఆస్తులు కూడా జప్తు చేసుకునే ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే అతని దగ్గర ఏమి చేయకుండా ఆ అమౌంట్ అంతా మన యానం ప్రజల చేత కట్టించున్నారని చెప్పి మేము ధర్నా చేసి అటువంటి ఏమి వద్దని చెప్పడం కూడా జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే 2020 సంవత్సరంలో యానంలో ఎలక్ట్రికల్ మీటర్లు అనేది వేయడం జరిగింది, డిజిటల్ ఎలక్ట్రికల్ మీటర్లు వేయడం జరిగింది. అదే పాండిచేరిలో 15,000 మీటర్లు కొన్న తర్వాత మాకు వద్దని చెప్తే కారికల్ వేద్దాం అనుకున్నారు, కారికల్లో కూడా వద్దని చెప్తే మాయలు వేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మల్లాడి కృష్ణారో మా యానం ప్రజలు మీరు నందంటే నంది పందంటే పంది మీకు ఎందుకు సరైన అతను గొప్ప వస్తుందని చెప్పి యానం ప్రజలు ఏదైనా పర్లేదు నేను మాత్రం ఖచ్చితంగా ఈ మీటర్ మా యానం వేస్తానని చెప్పి ఎవరికి తెలియకుండా మల్లాడి కృష్ణారావు గారు యానం ప్రజలు మోసం చేసి ఈ రోజు ఆ మీటర్లు ఇండియాలో అక్కడ మా స్టేట్ లో ఉన్నటువంటి మీటర్లు యానంలో మాత్రమే ఉన్నాయి. ఆ మీటర్లు పాండిచేరి కారికల్ మాహేలో కూడా ఎక్కడ కూడా లేవు, యానంలో మాత్రమే ఉన్నాయి. ఈ రోజు ఇంతమంది ఇబ్బంది పడుతుందంటే సపోర్ట్ చేయకపోగా అతను చేసిన తప్పులు సరిదిద్దుకోపోగా ఈ రోజు అతని బంధు కానీ అతని తమ్ముడు బార్ షాప్ కానీ మీరు ముయ్యొద్దని చెప్పి అలాగే ఫిష్ మార్కెట్ కూడా మార్నింగ్ టైంలో పాట మీరు కట్టద్దని చెప్పి చెప్పడం ఎంతవరకు సంబంధించి చెప్పి ప్రజలారా మీకు వచ్చినంటున్నాం. మేము గొంతు చించుకుని ప్రతి ఒక్కరిని అరిసి రోడ్డు మీద తిరిగి ఇంచుమించుగా 20,000 మంది మేము మళ్ళీ ప్రతి చోట వెళ్ళి ఈ రోజు గొంతు సక్సెస్ చేసామంటే ఈ రోజు వర్గ సంఘం కానీ అలాగే తోటి సంఘం కానీ మొబైల్ యూనియన్ సంఘం కానీ అన్ని రకాల సంఘాలు కూడా మాకు సహకరించారు కాబట్టి ఈ రోజు బంద్ సక్సెస్ చేయగలిగాం. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ బంద్ సేకరించినటువంటి వర్గ సంఘం కానీ అలాగే తోపుడు సంఘం కానీ యానం ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని మాకు సపోర్ట్ చేసిన యూనియన్లు కానీ ఇండస్ట్రీస్ కానీ రైస్ మిల్లు కానీ బార్ అసోసియేషన్ కానీ బొంక అసోసియేషన్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరున నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మేము సపోర్ట్ చేసినందుకు మీకోసం ఏ విషయంలో సరే మేము కాపాడి మీకోసం కృషి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరాత్రుల మహోత్సవముల సందర్భంగా
శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ పర్యవేక్షణలో బుధవారం గణపతి స్వామి వారి నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరాత్రుల మహోత్సవముల సందర్భంగా శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ పర్యవేక్షణలో బుధవారం గణపతి స్వామి వారి నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తీన్మార్ డప్పులు, గరగ డాన్సులు, శక్తి వేషాలు, డీజే మ్యూజిక్లతో స్వామివారి ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ, వర్తక సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. నియోజకవర్గం కేంద్రమైన ముమ్మడివరంలో ఘనంగా జరిగే రాజుపాలెం మార్కెట్ సెంటర్, పల్లిపాలెం ప్రాంతాలతో పాటు పలు చోట్ల నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే పాటలు, కళాకారులు డప్పు వాయిద్యాలతో గణనాథులను ఘనంగా ఊరేగించి మురుమల్ల పుష్కర్ ఘాట్ లో వృద్ధమి గౌతమి గోదావరిలో నిమజ్జనం గావించారు. బోర్డ్ సంస్థ సూరంపాలెంలో నిర్వహించిన జోనల్ స్థాయి సైన్స్ పోటీలో కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు గ్రామంలోని శ్రీ నామాన వెంకయ్యమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏటీసీ ల్యాబ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 22 సెప్టెంబర్ 2024 జాతీయ స్థాయిలో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే టెక్ లీగ్ 2024 పోటీలకు అర్హత సాధించడంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆశాలత, చైర్మన్ శివనారాయణ, ఉపాధ్యాయులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోర్డ్ సంస్థ సూరంపాలెంలో నిర్వహించిన జోనల్ స్థాయి సైన్స్ పోటీలో కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు గ్రామంలోని శ్రీ నామాన వెంకయ్యమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏటీసీ ల్యాబ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 22 సెప్టెంబర్ 2024 జాతీయ స్థాయిలో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే టెక్ లీగ్ 2024 పోటీలకు అర్హత సాధించడంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆశాలత, చైర్మన్ శివనారాయణ, ఉపాధ్యాయులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ ప్రతిభను సాధించిన విద్యార్థులు దుర్గా సత్యప్రసాద్, సాయి, వీర వెంకటలక్ష్మి, సత్యచరణ్, మోహన్ కీర్తి, మోకా శ్రీ ఆదర్శ, గీతాంజలి, రేవంత్, అశ్విన్, ప్రశాంత్, బండారు వీరబాబులను అభినందించారు. అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవడానికి కృషి చేసిన గైడ్ టీచర్ కిషోర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఉల్లపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించి గృహ ప్రవేశ మహోత్సవాలు సందర్భంగా గృహ ప్రవేశాలు ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, ఉల్లపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఉల్లపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించి గృహ ప్రవేశ మహోత్సవాలు సందర్భంగా గృహ ప్రవేశాలు ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, ఉల్లపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇద్దరు పొడిగేస్తాం
మీరు ఒకసారి రండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించాలని ఇవాళ కార్యక్రమం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఈ గృహ నిర్మాణం కూడా ఏవైతే నిర్మాణం చేశారో ఆ గృహప్రవేశ మహోత్సవాలు కూడా కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఇవాళ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున నిర్మాణం చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఈ కార్యక్రమం కింద ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 3 మండలాలకి సంబంధించి అనపర్తి, బెక్కవోలు, రంగంపేట అంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 9,132 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. 5,465 ఇళ్ళు ఇవాళ ప్రోగ్రెస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి తీసుకుంటే 703 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా 366 ప్రోగ్రెస్లో ఉండడం జరిగింది. ఇవాళ ఓలపల్లి గ్రామంలో 2 గృహాలని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏది వచ్చిందో అది తప్పించి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం షేరు ఎక్కడా ఏమీ నిర్మాణం చేయాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేయాలనేది 1.5 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2.5 రాష్ట్ర ప్రభుత్వం షేర్ కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణ పథకం చేపట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు ఆ విధంగా కాకుండా కొద్ది పెద్ద ఇళ్లు నిర్మాణం చేయాలి, వారికి అనుకూలంగా ఉండేలాగా నివాసయోగ్యంగా ఉండాలనే ఆలోచనతో 4 లక్షల రూపాయలతో పెద్ద సైజు ఇళ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో ఆ గృహ నిర్మాణదారులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మండపేట మండలం పాలతోడులో పోలీసులు దాడులు చేసి 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. మండపేట మండలం పాలతోడులో పోలీసులు దాడులు చేసి 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిల్వ ఉంచిన సారా తయారీకి ఉపయోగించే 620 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 2ని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మండపేట రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం సిఐ పీతల దొరరాజు పర్యవేక్షణలో మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి సురేష్ బాబుకు అందిన సమాచారం మేరకు మండలంలోని పాలతోడు చిన్న కాలువ దగ్గరలో పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. 620 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. పాలతోడు గ్రామానికి చెందిన కల్లి విజయ్ కుమార్, కురుపూడి సతీష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్ఐ సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ చందు, రవి, హోంగార్డ్ మోహన్లను రామచంద్రపురం డిఎస్పీ రామకృష్ణ అభినందించారు. అక్కడ ఒక 7 డబ్బాలతో ఊట ఒక 2 వ్యక్తులు పట్టుబడడం జరిగింది. ఇందులో వాళ్ళ పొజిషన్లో ఒక 5 లీటర్ల నాటుసారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 7 డబ్బాల ఊటని మొత్తం 620 లీటర్లుగా ఉంది. దాన్ని మొత్తం అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. వీరిద్దరు కన్ఫెషన్ మీద మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టుగా తెలిసింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్కి పంపిస్తున్నాం. వీళ్ళలో పాలతోడు గ్రామానికి చెందిన వ్యక్తులు తల్లి విజయ్ కుమార్ మరియు కురుపూడి సతీష్ గారు వివరాలు చెప్పారు. వీరితో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ జరుగుతుంది. పేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్వరరావు, ఎంఈఓ
హరిచంద్ర ప్రసాద్, బండారు బుల్లితాత, చీకట్ల అబ్బు, బండారు వీరబాబు, పప్పుల బుజ్జి, కట్టా శ్రీను, బండారు అబ్బులు, కడలి పార్థసారథి, కోల రాంబాబు, పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రం, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మొదలుపెట్టి పరిశుద్ధ నీరు తాగొద్దు, మొక్కల సంరక్షణ. శుభ్రంగా ఉంటే ఊరంతా శుభ్రంగా ఉన్నట్టేనా? ఊరు శుభ్రంగా ఉంటే రాష్ట్రం శుభ్రంగా ఉన్నట్టేనా? రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉన్నట్టేనా? ఇవాళ ఎవరిది పుట్టినరోజు? మన ప్రధానమంత్రి మోడీ గారిది. మోడీ గారు ఏం కోరుకుంటున్నారు? అన్నారు ఎవరు? సరదాగా ప్రధానమంత్రి మోడీ గారు ఏం కోరుకుంటున్నారు? స్వచ్ఛ భారత్. గాంధీ గారు ఏం కలలు కన్నారు? స్వాతంత్రం కావాలని కలలు కన్నారా? స్వాతంత్రంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా అనుకున్నారు. మన దేశం అంతా స్వచ్ఛంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, నీట్గా ఉండాలి. నీట్ అంటే శుభ్రత, క్లీన్లెస్. అంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది. మన మనసు శుభ్రమే కాదు, ఇల్లు శుభ్రమే కాదు, ఊరు శుభ్రపడాలి. ఊరు శుభ్రపడితే రాష్ట్రం దేశం శుభ్రపడినట్టే. అంటే మట్టి మశానంతో తినేలా మనం చెయ్యట్టుకుని డ్రైన్లలో చెత్త వేయకు. అంటే చెత్త వేస్తే దోమలకి ఇల్లు కట్టినట్టేనా మనం? పరిసరాల పరిశుభ్రతే. వెరీ గుడ్. చెత్త నుండి సంపద సృష్టిద్దాం. అంటే చెత్త నుంచి కూడా సంపద తయారు చేసే మార్గాలు ఉన్నాయి. మన చెత్తే కదా రోడ్డు మీద ఆడతాం. ఇంట్లోంచి తడి చెత్త, పొడి చెత్త, ఇప్పుడు 2 రకాలు బాస్కెట్లు ఇస్తున్నారు. దారికి ఎడదీసి దాని నుంచి సంపద అంటే అనేక రకాలైన వ్యవసాయానికి కానీ వీటికి ఉపయోగపడేలా చేస్తున్నారు ఎరువుల కింద వాటిని. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపు జరిగింది. 4,49,350 రూపాయలు భక్తులు హుండీలో వేసిన కానుకలు వచ్చినవి. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపు జరిగింది. 4,49,350 రూపాయలు భక్తులు హుండీలో వేసిన కానుకలు వచ్చినవి. ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చివరి రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులచే అన్నదానం కార్యక్రమం జరిగింది అని, ఈ నవరాత్రుల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో పాటు పల్లివాసు చౌదరి, త్రిమూర్తులు అందరూ సహకరించారు. మరియు ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న కృషి, ఆయన సంకల్పం గొప్పదని, మా అధికారులందరూ ఆలయ అభివృద్ధి చేసే విషయంలో పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. నవరాత్రులు ముగిసిన తగ్గని భక్తులు రద్దీ, నిత్య అన్నదానంలో భక్తులు ఎక్కువ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో వేచేసిన శ్రీ లక్ష్మీకర గణపతి స్వామి దేవస్థానంలో 9/9 నుంచి 17/9 నుంచి 17/9 దాకా శ్రీ గణపతోత్సవంలో జరిపించడం జరిగినది. ఆ ఉత్సవాలకు
రాష్ట్రం నలుమూలల మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మళ్ళీ వాసు గారు, చౌదరి గారు, సాయిబాబా రెడ్డి గారు వగైరాలు చాలా మంది దగ్గరుండి కమిటీ అంతా దగ్గరుండి నిర్మించడం జరిగింది. ఈ లక్ష్మీ గణపతి ఆలయము కాకుండా ఈ బెక్కోలు గ్రామంలో శ్రీ కోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఈ రెండు దేవాలయాలు కూడా సెంట్రల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంది. వీటి యొక్క ప్రాముఖ్యతతో ఎమ్మెల్యేగా అయినటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రెండు టెంపుల్స్ కూడా బాగా డెవలప్మెంట్ చేసి వారి విషయంలో గ్రామస్తులు సహకారంతో ఇక్కడ ఈ దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయంకు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.